అమ్మా అమ్మా, ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇంకెక్కడికి పోనమ్మా. ఎవరి కోసం? ఇంకెవరి కోసం అమ్మా? నా వాళ్ళ కోసమే. నాకు తెలుసు, నాకు తెలుసు. నిన్ను మీ వారిని ఎన్నో బాధలు పెట్టారు మా వారు. అందుకని వారి మీద పగ తీసుకోవడానికి అర్ధరాత్రి వేళ వచ్చావు కదా. మాటి మాటికి ఇలా వచ్చి మమ్మల్ని అల్లరి పెట్టి నువ్వు సాధించేదేముంది? ఆనాడు ఆవేశంలో తొందరపడినంత వల్ల కదా జైలుకి వెళ్ళావు. అమ్మా, ఆనాటి ఆవేశం వేరు, ఈనాటి ఆవేదన వేరు. నా మనస్సులోని బాధ గ్రహించగలిగితే మీరు ఆ మాట అనరమ్మా. నా బాధ నువ్వు గ్రహించలేవు రహీం. మా వారు మిమ్మల్ని ఎన్ని కష్టాలు పాలు చేసినా సరే, నువ్వు ఈ ఊరి జనం ఆయన్ని దొంగ, ద్రోహి, పాపి, మోసగాడు అని ఎన్ని విధాలు దూషించినా సరే, ఆయన నేను పూజించే దైవం. నా భర్తే నాకు ప్రాణం. నువ్వే కాదు, నా కడుపులో పుట్టిన బిడ్డైనా సరే ఆయనకు అపకారం తలపెడితే అతను నా విరోధి, గర్భశత్రు. వద్దమ్మా, అంత మాట అనొద్దమ్మా. రహీం, అమ్మా, నా పశువు కుంకుమ తుడితే అమ్మా, నాకు మాంగళ్య పక్షం. అయ్యో అయ్యో, ఎంత పాపం చేశానమ్మా నీ నోటి వెంట ఈ మాట వినటానికి. నేను నీ పసుపు కుంకుమ తుడిచివేస్తాను అమ్మా. నేను నీ బిడ్డనమ్మా, నీ బిడ్డ లాంటి వాడినమ్మా, నీ బిడ్డ లాంటి వాడినమ్మా. నీకు మా వారికి మధ్య ఇంత గొడవలు జరిగాక నిన్నెలా నమ్మమంటావు రహి? అవునమ్మా, మీరు నమ్మలేరు. బిడ్డ మాట తల్లి కూడా నమ్మలేదు. పొరపాటు, నేను ఇక్కడికి రావటం నాదే పొరపాటు. అమ్మా, ఇదిగో ఇంకెప్పుడు ఇక్కడికి రానమ్మా. వచ్చి మీ మనసు కలత పెట్టదమ్మా. మీరే దిగులు లేకుండా హాయిగా ఉండండి అమ్మా. రహి, అమ్మా, నిన్ను చూస్తే మంచివాడిలా కనిపిస్తున్నావు, కానీ నేను విన్నది మాత్రం వేరుగా ఉంది బాబు. అది నా రాతమ్మా, నా రాత. కట్టుకున్న చీర పీలికలైతే బయటికి రాలేక ఉన్న ఒక్క గుడిసెలోనూ కూర్చుందమ్మా నా చెల్లెలు. నా సోదరులు తినటానికి తిండి, కట్టుకోటానికి బట్ట, ఉండటానికి నీడ లేకపోతే ఏదో తెలియని ఆవేదన నన్ను ఇక్కడికి తరిమిందమ్మా. అర్ధరాత్రి అని తెలియకుండా ఇక్కడికి వచ్చానమ్మా. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, బాధ పెట్టాలని కాదు. అలాగా ఉండు నాయన, ఇప్పుడే వస్తాను. ఇది నా ఇల్లు. నాకు ఉగ్గుపాలు పోసి పెంచిన తల్లి నా అన్న చంద్రం. నేను రాముని కాదు, రహీం. రహీం తల్లి దొరికిందన్న సంతోషం బిడ్డకు లేదు. ఆ తల్లికి మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. రహీం, అమ్మా, అది మా చిన్నప్పటి ఫోటో. ఆ చేతిలో ఉండే చిన్న అబ్బాయి రాము కనబడకుండా పోయాడు. నీలాంటి కుర్రాళ్ళని చూస్తుంటే రాము అనే అనుకుంటుంటాను బాబు. అమ్మా, ఇప్పుడు మీ రాము ఏమి ఎదట నిలబడ్డా మీరు గుర్తించలేరమ్మా. నిజమే బాబు, అది మా పాపాలకు భగవంతుడు విధించిన శిక్ష. అమ్మా, ఎంతటి పాపానికైనా పరిహారం ఉంటుంది. ఏమండి, ఒకరికి చెడు చేస్తే మన కుటుంబం బాగుంటుందా? మన పిల్లలు సుఖంగా బ్రతుకుతారా? ఇది మీకు న్యాయమేనా అని మీ వారిని మీరు ఎందుకు అడగకూడదమ్మా? అలా అడిగే అధికారం మీకాక మరి ఇంకెవరికి ఉందమ్మా? రహీం, ఆయన చేసిన పాపాలకు భగవంతుడు ఎదుట నేను ప్రాయశ్చిత్తం తీసుకుంటున్నాను. తండ్రి, ఆయన కళ్ళు తెరిపించు, ఆయనకు ఏ విధమైన చెడు రానియకొని అనుక్షణం ప్రార్థిస్తున్నాను. అది ఇతరులకు ఎలా తెలుస్తుంది? నీకు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? అమ్మా, ఏడవకమ్మా. నీ బాధ నాకు అర్థమైంది.
ఇదిగో బాబు, ఈ డబ్బు బట్టలు పట్టుకెళ్ళు. రహీం, నాకెందుకు బాబు దండం పెడతావు? అమ్మా, ఇన్నాళ్లకు ఒక మంచి తల్లికి దండం పెట్టే అదృష్టం కలిగిందమ్మా. రహీం, మా వారికి నీకు మధ్య పగ పెరగకూడదు. ఎప్పటికైనా తండ్రి కొడుకులాగా అన్యోన్యంగా ఉండాలని మీ అల్లాని మనసారా ప్రార్థించు బాబు. అలాగే. ఇదిగో, నీకెప్పుడు అవసరమైనా నన్ను వచ్చి అడుగు, వారు లేస్తానేమో. నువ్వు తొందరగా వెళ్ళు బాబు. అమ్మా. ఏం బాబు? అమ్మా. రహీం, అమ్మా. ఏం బాబు? అమ్మా. బాబు, అయ్యో అమ్మా, అయ్యో 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 అయ్యో, రాజ్యం రాజ్యం ఏడవద్దు, నా కోసం ఎవరు ఏడవద్దు, నాకు ఏం జరగాలనే తగ్గింది. రాము రాము ఎక్కడ? అయ్యో నాకు కనిపించడం లేదు, నా కళ్ళు కనిపించడం లేదు. అన్నగారు, భగవంతుడా, ఇన్నాళ్ళు నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు చేసిన మేలిదా? అసలు ఉన్నావా లేదా? రాజ్యం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు నీకున్నాడు. నువ్వు ఆయన నమ్ముకున్నావు, అందుకే నీ మాంగళ్యాన్ని కాపాడాడు. నేను దేవుణ్ణి మోసం చేశాను, అందుకే నాకు ఈ శిక్ష, నాకు ఈ శాస్తి తరగాల్సిందే, తరగాల్సిందే. నాయనా రాము, నాన్నగారు. నాన్నగారు, రాము, అన్న కొడుకు నిన్నే చంపాలనుకున్న పాపిని నన్ను క్షమించు నాయనా. నాన్నగారు. బాబు, ఎన్నో సార్లు నన్ను మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేశావు, కానీ నేను వినిపించుకోలేదు, నేను వినిపించుకోలేదు బాబు. ఆనాడు ధనమదంతో నా కళ్ళు కప్పుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాను. ఈనాడు కళ్ళారా చూద్దాం అనుకుంటే కళ్ళు కనిపించడం లేదు. రావు, ఎంతో మంది పేదల కడుపును కొట్టి ఈ డబ్బు సంపాదించాను. ఆ డబ్బంతా ఆ పేదలకే ఇచ్చేయి, ఈ కూలిపేటను ఆ జనానికే ఇచ్చేయి. అమ్మా సీత, సీత, అయ్యా, సీత, 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 అయ్యా, నీకెంతో అన్యాయం చేశానమ్మా. మా చంద్రాన్ని కాకుండా చేయాలని చెప్పి చూచాను. చంద్రం, చంద్రం, నీ దారిలో నువ్వు నడువు బాబు. నీతిని ధర్మాన్ని మరవద్దు. మీరిద్దరూ 10 కాలాల పాటు సుఖంగా ఉండండి. జేమ్స్, జేమ్స్ ఎక్కడ? జేమ్స్, నీ బిడ్డ మేరీకి. మేరీ నా కూతురు కాదు, మాణిక్యం కూతురు. మేరీ మాణిక్యం కూతురు. నేను చేసిన ద్రోహానికి ఈ కుటుంబాలన్నీ చెల్లా చెదరైపోయాయి. ఇంతకాలానికి ఒకటయ్యాయి, ఒకే కుటుంబం అయింది. చాలా చాలా జేమ్స్, ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నాకు స్థానం లేదు. అలా అనుకు మాట్లాడను. చేసిన తప్పుకు పశ్చాత్తాపడితే ఆ ప్రభు అనుగ్రహిస్తాడు. అవును నాన్నగారు, ఎప్పుడైతే మీ తప్పు మీరు తెలుసుకున్నారో అప్పుడే మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మీ కథ లోకానికి ఒక గుణపాఠం కావాలి. మీరు కోరినట్టు కూలిపేట జనం సుఖంగా ఉండేటట్టు చూస్తాను. మీరు నెమ్మదిగా ఉండండి. ఉండను, ఉండలేను. మాణిక్యం, 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 నేను చేసిన నేరాన్ని నీ మీద మోపి చట్టాన్ని మోసం చేశాను, ప్రభుత్వాన్ని కళ్ళు కప్పాను. నేను చేసిన నేరాలన్నీ నేనే ఒప్పుకుంటాను. మిస్టర్ మార్తాండం, మీరు చేసిన నేరాలన్నీ రుజువయ్యాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అయ్యా, నేనే వస్తున్నాను, నేనే వస్తున్నాను. నాళ్లకు నా ఆశయం నెరవేరింది. నా కన్న తండ్రి ఎవరో మీ అందరికీ తెలుసు, కానీ నాకు జ్ఞానం ఇచ్చిన తండ్రి మాత్రం ఇస్మాయిల్. ఆయన గతించిన ఆయన ఉపదేశాలు జీవితాంతం నాకు అండగా ఉంటాయి. మనస్సు మారితే చాలు, మతం మారవలసిన అగత్యం లేదు.
కాని మారవలసింది మానవ సమాజం. మనిషి జీవనభృతికి అవసరమైన సంపద సరిగ్గా పంపకం జరగాలి. అంటే ఉన్నవాళ్లు లేని వాళ్లను ఆదరించాలి. అది ఆచరించి చూపించారు జేమ్స్ బాండ్. మానవులంతా సోదరులన్న మహాశయాన్ని తమ నడవడికల్లో రుజువు చేశారు మా బాబాయిలు దాసు శాస్త్రి గారు. మన సమాజం వర్ధిల్లాలి, సోదర భావం పెరగాలి. మనమంతా ఒకే కుటుంబం. జై హింద్.